Welcome to CJ TV. నేను శ్రీనివాస్ వాలి పిఠాపురం జనసేన ఆవిర్భావ సభలో చాలా ఆసక్తికరమైనటువంటి మాటలు మాట్లాడటం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన వాటిలో సర్వత్రా ఎంతో ఇంట్రెస్ట్గా ఆ సభకు వచ్చిన వాళ్ళు కానివ్వండి, టీవీల ముందు కూర్చున్న వాళ్ళు కానివ్వండి, చాలా ఆసక్తిగా చూశారు. మొత్తం కలిపి ప్రత్యక్షంగా ఒక 10 లక్షలు అయితే పరోక్షంగా 20-30 లక్షల మంది ఈ యొక్క లైవ్ని వీక్షించి ఉంటారు. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం ఇప్పుడు ప్రస్తావిద్దాం. ముఖ్యంగా ఆయన యొక్క వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం జరిగింది. కొన్ని నేషనల్ న్యూస్ మ్యాగజైన్స్ అయితేనేయండి, న్యూస్ పేపర్స్ అయితేనేయండి, జాతీయ ఛానల్స్ అయితేనేయండి, యాంటీ బీజేపీ, యాంటీ హిందూ అని చెప్పబడే కొంతమంది వ్యాఖ్యానించినటువంటి ఆ మాటల్ని ఆయన ప్రస్తావించడం జరిగింది. ఇందులో భాగంగా ఒకటి సనాతన గురించి అయితే ముఖ్యంగా సనాతన గురించి మాట్లాడడం జరిగింది. దాని గురించి కూడా ఆయన కౌంటర్గా మాట్లాడారు. అదేవిధంగా అతని వ్యక్తిగతమైనటువంటి విషయాల గురించి మాట్లాడినటువంటి సందర్భంలో ఆయన ఎటువంటి కుటుంబం నుంచి వచ్చాడు, అతని కుటుంబ నేపథ్యం ఏంటి, మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ అని కూడా చెప్పవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే మిడిల్ క్లాస్ అంటే పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఏ విధంగా అతను తల్లి చాటు బిడ్డల తన జీవితాన్ని కొనసాగించాడు అనే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. చాలా ఇంట్రెస్ట్గా అనిపించినటువంటి విషయం ఏదైతే ఉందో దాని గురించి మనం ఇప్పుడు ప్రస్తావన చేద్దాం. తన బాల్యంలో ఒకసారి ఏదో ఎగ్జామ్ రాయడానికి వెళ్ళడం జరిగింది. లేటుగా ఇంటికి వచ్చేసరికి ఇంటిల్లిపాది తన కోసం ఎదురు చూస్తున్నారు అనే విషయాన్ని ప్రస్తావించారు. ఆ విషయాన్ని ఒకసారి మీరు చూడండి. నన్ను ఎలా పెంచారంటే మా ఇంట్లో అతని ఆనంద్ సాయి మాటల్లో చిన్న తంబి అని తమిళ సినిమా ఉంటుంది, మన తెలుగులో చంటి అని సినిమా తీశారు. చిన్న తంబి కదా ఆనంద్, అవునా? అందులో హీరోయిన్ ఎలా పెంచుతారు ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా, చంటిలో హీరోయిన్ మీనాని ఎలా పెంచారు ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా, మా ఇంట్లో నన్ను అలా పెంచారు. వీడి బయటికి వెళ్తే ఏమైపోతాడో, సున్నితమైన వ్యక్తి, వీడికి ఆస్తమా ఉంది, వీడికి ఇలాంటి పరిస్థితుల్లో నన్ను ఇంట్లో నుంచి కదలనివ్వకుండా, ఎక్కడికి వెళ్ళనివ్వకుండా, ఎక్కడికన్నా బయటికి వెళ్తే పంపించారు. ఒకరోజు చెన్నైలో నేను అన్నానగర్లో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కోర్స్ చేసేవాడిని ఒక సంవత్సరం పాటు. ఆ ప్రోగ్రామ్ ఫైనల్ చేసే పరిస్థితుల్లో టైం 10:30 అయింది, 10:30 రాత్రి. ఇంటికి వెళ్ళడం గంట లేట్ అయింది. అంటే మనం సాయంత్రం 6 గంటలకు వెళ్ళిపోవాలి. ఆ రోజు 10:30కి వెళ్తే చెప్పా పెట్టకుండా, అంటే మన కొంచెం లేట్ అయింది ఎగ్జామ్స్ వల్ల. ఇంటికి వెళ్ళేటప్పటికి ఎలా ఉంది అంటే, ఇంట్లో ఆడపిల్ల వెళ్ళిపోతే ఇల్లు ఎలా ఉంటుందో, 10:30కి నేను ఇంటికి వెళ్తే మా అన్నయ్య షూటింగ్ నుంచి క్యాన్సిల్ చేసుకుని వచ్చేస్తా ఉన్నారు. మా వదిన ఇంట్లో హాల్లో ఉంది, మా నాగబాబు వీధి బయట తిరుగుతూ ఉన్నాడు. మొత్తం అందరూ ఏమైపోయాడు, ఎక్కడికి ఏమైపోయాడని. నేను ఎగ్జామ్ రాసి వస్తున్నాను, బస్సులు దొరకలేదు నాకు, 2 బస్సులు మారి రావాలని చెప్పాను. నాకు కార్లు లేవు ఆ టైంలో. అంటే అలాంటి నన్ను పెంచారు. ఇది మా నాగబాబు గారు ఇక్కడే ఉన్నారు, అడగండి, ఆ రోజు గుర్తుండదు ఆయనకి. అలాంటి నన్ను పాలిటిక్స్ చేస్తానని కానీ, సినిమాల్లోకి వస్తానని కానీ ఎవరు ఊహించలే. చూశారు కదా. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి ఈ యొక్క వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా కనెక్ట్ అవుతాడు. అంటే చాలా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునేటువంటి తల్లిదండ్రులందరూ కూడా ఖచ్చితంగా తన జీవితంలో ఏదో ఒక సందర్భంలో
ఇటువంటి ఇన్సిడెంట్ని ఫేస్ చేస్తుంటారు. ఖచ్చితంగా ప్రతి తల్లి ప్రతి కొడుకు కూడా కనెక్ట్ అయ్యేటువంటి విషయం. ఒక ఉమ్మడి కుటుంబంలో వదిన అన్నయ్యలు అమ్మ నాన్న ఏ విధంగా ఉంటారు, పిల్లల పట్ల ప్రేమ ఏ విధంగా ఉంటుంది, ఎంత బాధ్యతగా ఉంటారు. అబ్బాయి కానీ అమ్మాయి కానీ, అమ్మాయిని చుట్టం అనేది సహజం. అమ్మాయి లేటుగా వచ్చిందంటే ఎదురు చుట్టం అనేది సహజం. కానీ 16, 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు ఉన్నటువంటి యుక్త వయసులో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కోసం కూడా 9, 10 అయింది నైటు అంటే ఏ విధంగా వాళ్ళ కుటుంబం తాపత్రయపడింది అనే విషయాన్ని చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మనకి పవన్ కళ్యాణ్ యొక్క కుటుంబం, చిరంజీవి గారి యొక్క కుటుంబం ఎలా ఉంది అనేది మనకు అర్థమైంది. అదేవిధంగా ఒక టీనేజ్లోనే కాదు, సినిమాలు తొలి ప్రేమ సినిమా హిట్ అయిన తర్వాత కూడా సెకండ్ షోకి పోతే వాళ్ళ నాన్న ఏ విధంగా కోప్పడ్డాడు అంటే, ఉమ్మడి కుటుంబంలో ప్రేమలు ఏ విధంగా ఉంటాయి, ముఖ్యంగా వారి యొక్క కుటుంబ విలువలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఆ యొక్క సందర్భంలో అతను చెప్పినటువంటి విషయాన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. ఇందు మూలంగా మీకు చిన్న విషయం చెప్తున్నాను. సిజే టీవీ యొక్క వార్తలు కానివ్వండి, దాంట్లో విశ్లేషణాత్మక కథలు కానీ ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్గా ఉంటాయి. ఈ వీడియో ఇప్పటిదాకా మీరు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా నా యొక్క ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ క్రమంలో అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రిప్షన్ చేయటం అనేది కొద్దిగా తప్పుగా ఉంది. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నోటిఫికేషన్ రావాలి అంటే మీరు అక్కడ నోటిఫికేషన్ సంబంధించి బెల్ ఐకాన్ నొక్కండి. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే మీ మిత్రులకి షేర్ చేయండి. ఇక విషయానికి వస్తే, చిరంజీవి వారి కుటుంబం ఆప్యాయతల గురించి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ పీఠాపురంలో అత్యధిక మెజార్టీతో గెలిచాడో వెంటనే వచ్చి అమ్మకి అలానే అన్నయ్యకి పాదాభివందనం చేయటం, అందరూ కూడా ఎవరైతే కుటుంబ విలువలు తెలిసిన ప్రతి వ్యక్తి కూడా కళ్ళు చెమర్చే విధంగా ఆ యొక్క సీన్ మనకి కనిపించింది.
సో మన యొక్క భారతదేశ సంస్కృతి ప్రకారం కుటుంబం ఏ విధంగా ఉండాలి అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగబాబు వాళ్ళ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి విలువల్ని మనం ఖచ్చితంగా మనం దాన్ని అబ్జర్వ్ చేసి వాటిని పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కుటుంబాల విలువలు అదే వదిలిని తల్లిగా భావించేటువంటి మన హిందూ సంస్కృతిని వారు ఏ విధంగా మనకి ప్రత్యక్షంగా చూపించారనేది మనం ఇందు మూలంగా ఖచ్చితంగా మనం చూడాలి. పార్టీ ఏదైనప్పుడు కూడా కుటుంబం అంటే ఒక కుటుంబం ఏ విధంగా ఉండాలి, ఎటువంటి విలువలు కలిగి ఉండాలి అనేది ఖచ్చితంగా మనం చిరంజీవి గారి కుటుంబాన్ని చూసి మనం తెలుసుకోవచ్చు. ఇది నా యొక్క ఈ వీడియోకి సంబంధించినటువంటి ఉద్దేశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి CJ TV.